నమస్తే జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. విద్యార్థులు శ్రద్ధగా ప్రణాళిక ప్రకారం చదవాలి. కస్తూర్బా గాంధీ పాఠశాలను తనిఖీ చేసి విద్యార్థులకు సూచనలు సలహాలు చేసిన సిరిసిల్ల కలెక్టర్ గరిమా అగ్రవాల్. కాంగ్రెస్ ప్రభుత్వం కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకాలు యథావిధిగా కొనసాగించాలని సిరిసిల్ల జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన. మాజీ జెడ్పీ చైర్పర్సన్ తులా ఉమా నిరసన. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో నాగుల పంచమి సందర్భంగా భక్తుల తాకిడి. ఆలయంలో ప్రత్యేక పూజలు. సిరిసిల్ల పాత బస్టాండ్ వద్ద మద్యం మత్తులో భార్యాభర్తల వాగ్వివాదం. భార్యపై కత్తితో దాడి చేసిన భర్త. విద్యార్థులందరూ ప్రణాళిక ప్రకారం చదవాలని సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ సూచించారు. వేములవాడలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ముందుగా ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థుల హాజరు రిజిస్టర్ పరిశీలించారు. అక్కడి నుండి కిచెన్లోకి వెళ్లి కూరగాయలు, పండ్లు, కోడిగుడ్లు, పప్పులు, బియ్యం నాణ్యతను తనిఖీ చేశారు. గడువు తేదీని పరిశీలించారు. మెనూ చార్ట్ ప్రకారం ఈరోజు ఏ ఆహార పదార్థాలు సిద్ధం చేస్తున్నారో పరిశీలించారు. విద్యార్థులు భోజనం చేస్తుండగా వారితో మాట్లాడారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం పెడుతున్నారా అని ఆరా తీశారు. ఇంటర్ సెకండ్ ఇయర్ సిఈసి తరగతి గదికి వెళ్లారు. భవిష్యత్ ప్రణాళికలు ఏమిటి అని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఖచ్చితంగా మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం ఇవ్వాలని ఆదేశించారు. విద్యార్థులందరూ తరగతులకు హాజరయ్యేలా చూడాలని సూచించారు. విద్యార్థులు ప్రణాళిక ప్రకారం పాఠ్యాంశాలు శ్రద్ధగా చదువుకోవాలని తెలిపారు. ఇప్పటి నుంచే అన్ని పాఠ్యాంశాల ప్రశ్నపత్రాలు సాధన చేయాలని సూచించారు. లక్ష్యంతో విద్యాభ్యాసం చేయాలని, తాము అనుకున్న కొలువులు స్వయం ఉపాధిలో స్థిరపడాలని ఆకాంక్షించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం మాజీ జెడ్పీ చైర్పర్సన్ తులా ఉమా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాలను తొలగించేందుకు కుట్ర చేస్తుందని ఆరోపిస్తూ ప్రభుత్వం తమ వైఖరిని మార్చుకోవాలని నాయకులు నినాదాలు చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. పేద మధ్యతరగతి కుటుంబాల ఆడపిల్లల పెళ్లిళ్లకు ఈ పథకాలు ఎంతో ఆసరాగా నిలిచాయని, బీఆర్ఎస్ నాయకులు వీటిపై ఎలాంటి షరతులు విధించకుండా, ఎలాంటి కుట్రలు చేయకుండా లబ్ధిదారులందరికీ సహాయం అందేలా పథకాలను కొనసాగించాలని కోరారు. నిర్లక్ష్యం వహిస్తే ప్రజా పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అధికారంలోకి వచ్చే ముందు ఎలక్షన్లలో 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి ఓట్లు అడిగినటువంటి రేవంత్ రెడ్డి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చెప్పినటువంటి మాటలు, ఇచ్చినటువంటి హామీలు ఒక్కటి కూడా అమలు చేయకపోగా ఆనాడు ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు తెలంగాణ కోసం ఆర్నిశాలు కొట్లాడి పోరాడి తెలంగాణ తెచ్చినటువంటి కేసీఆర్ గారు తెలంగాణను బాగు చేసుకోవాలి, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల ముఖాలలో సంతోషాన్ని చూడాలి అనేటువంటి ఒక ఆలోచనతోటి ఒకవైపు అభివృద్ధి మరియు మరొక వైపు సంక్షేమ పథకాలు రూపొందించి తెలంగాణను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినటువంటి ఈ తెలంగాణను రేవంత్ రెడ్డి ఆగం చేయాలని చెప్పి ఒక పెద్ద కుట్రపూరితమైనటువంటి పద్ధతిలో పోతున్నటువంటి పరిస్థితి వల్ల తెలంగాణ ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. ఇవాళ ఆనాడు అనేక సంక్షేమ పథకాలు రూపొందించినటువంటి కేసీఆర్ గారు, ముఖ్యంగా కళ్యాణలక్ష్మి, చాలామంది పేద వర్గాలు ఉంటారు, పెళ్ళిళ్ళు చేయడానికే చాలా ఇబ్బంది పడుతున్నారు మా పేద ప్రజలు. ముఖ్యంగా ఆడపిల్లలు పుడితేనే బాధపడుతున్నటువంటి పరిస్థితి. అయ్యో ఆడపిల్ల అంటే పెళ్ళి ఎట్లా చేయాలి, భోజనాలు ఎట్లా పెట్టాలి, బయటకు ఎట్లా పంపాలి అనేటువంటి ఒక ఆవేదనతోటి చాలామంది ఆడపిల్లలే పుట్టొద్దు అనేటువంటి పద్ధతిలో చాలామంది గర్భంలోనే ఆడపిల్లలను చంపేసినటువంటి పరిస్థితి. అట్లాంటి పరిస్థితి నుంచి చెప్పి అంటే ఇప్పుడు కళ్యాణలక్ష్యం కూడా లేకుండా వేస్తుండు. మళ్ళీ ఒకటి కేసీఆర్ సారు కిట్టు, ఎందుకంటే ఒక మహిళ పుడితే వాళ్ళు బాలెంత ఇంటికి పోతే ఏదన్నా ఇబ్బంది ఉంటుంది వాళ్ళకి, కాబట్టి వాళ్ళకి ఇంటికి పోయేదాకా వాళ్ళకు డెలివరీ అయినాక భద్రంగా ఇంటికాడ తోలేసి వాళ్ళ 13,000, అమ్మాయి పుడితే అబ్బాయి పుడితే 12,000 ఇచ్చిండు. అటువంటిది దుర్మార్గుడు మొత్తం లేకుండానే వేసిండు. అసలు నీకు పరిపాలన శాత కాకపోతే పరిపాలనకు రాజీనామా చేయాలి రేవంత్ రెడ్డి. మన కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మనకు ఇప్పుడు కిట్ ఇచ్చిండు, మనకు రైతు బంధు ఇచ్చిండు, ఇప్పుడు రైతు బంధు లేకుండా వేస్తుండు, కళ్యాణ లక్ష్యం లేకుండా వేస్తుండు.
ఈయనకు పరిపాలన శాతం అయితే పొద్దున్న లేస్తే కేసీఆర్ సార్ తిట్టడం తప్ప ఈయనకి ఇంకో పని లేదు. లాస్ట్ గా అయితే నీళ్లు లేకుండా కూడా ఎత్తుండు రేవంత్ రెడ్డి. గుర్తుపెట్టుకోకటి, ప్రజలు అనేది నీకు నీ మీటింగ్లోనే ప్రజలు వచ్చి వాళ్ళే గుణపాఠం చెప్పారు. నువ్వు 500 సిలిండర్ 1000 రూపాయలు అన్నా 500 కూడా పడతలేవు అవి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎంక్వైరీ చేసుకోరు. ఇప్పుడు పత్రికలో మేము అబద్ధం ఆడవలసిన అవసరం లేదు. 1040 రూపాయలు తీసుకుంటూ సిలిండర్ కూడా ఈ రేవంత్ రెడ్డి అన్ని దొంగ మాటలు, ఒక్క మాట మంచలేదు, పరిపాలన మంచలేదు. రేవంత్ రెడ్డి వెంటనే దిగిపోవాలి. మళ్ళా మా కేసీఆర్ సారే ముఖ్యమంత్రి కావాలి. జై తెలంగాణ. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లంతకుంటలో రైతులు ఆందోళన బాట పట్టారు. మెడ్మానేరు జలాశయం కుడి కాల్వ ద్వారా కెనాలకు సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ధర్నాకు దిగారు. తమ పంట పొలాలకు సాగునీరు అందించాలని కోరుతూ వంతడ్పుల బ్రిడ్జిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రస్తుతం పంటలకు సాగునీరు ఎంతో అవసరమని, కెనాలకు నీరు విడుదల చేయకపోతే పంటలు దెబ్బతినే పరిస్థితి ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సాగు కోసం పెట్టుబడులు పెట్టిన తమను నీటి కొరత మరింత ఆందోళనకు గురి చేస్తుందని తెలిపారు. వెంటనే కుడి కాల్వ ద్వారా కెనాలకు నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు. రైతుల ధర్నా విషయం తెలుసుకున్న తహసీల్దార్ సురేష్, ఎంపీడీఓ శశికళ అక్కడికి చేరుకున్నారు. ఆందోళన చేస్తున్న రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సాగునీటి సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ మాసం తొలి సోమవారం నాగుల పంచమి సందర్భంగా భక్తుల రద్దీ నెలకొంది. తెలంగాణ నలుమూలలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు తలనీలాల సమర్పణ, కోడముక్కు, చండీ హోమం, నిత్య కళ్యాణం, సత్యనారాయణ స్వామి వ్రతం, అభిషేకం, అన్నపూజ, ఆకుల పూజ, మహాలింగార్చన. ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దర్శనం, ప్రసాదాల పంపిణీ, తలనీలాల సమర్పణ, పారిశుద్ధ్యం, త్రాగునీరు తదితర సౌకర్యాలను కల్పించారు. దేవస్థానం ఈవో శ్రీమతి రమాదేవి గారు ఆలయ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించగా ఆలయ అధికారులు, ఉద్యోగులు, వేద పండితులు వివిధ ప్రాంతాల్లో సేవలందిస్తూ భక్తులకు సహకరించారు. సిరిసిల్ల పాత బస్టాండ్ వద్ద దారుణ ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో భర్త తన భార్యపై కత్తితో దాడి చేశాడు. భార్యాభర్తలు ఇద్దరు మద్యం సేవించిన అనంతరం గొడవ జరగటంతో ఈ దాడి చోటు చేసుకుంది. భర్త కత్తితో భార్య చేతిపై దాడి చేయడంతో ఆమెకు తీవ్ర గాయమై భారీగా రక్తస్రావం జరిగి పరిస్థితి విషమంగా ఉండటంతో పోలీసులు ఆటోలో ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయగా భర్త అడ్డుకున్నాడు. చివరకు బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా అక్కడ కూడా భర్త హంగామా చేశాడు. ఆసుపత్రి సిబ్బందిపై దౌర్జన్యానికి దిగడంతో పాటు పోలీసులను సైతం అడ్డుకున్నాడు. దీంతో ఆసుపత్రి వద్ద కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకుని భర్తను అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. మా భార్యలో ఉంది సార్. ఓ సార్ మా భార్య ఆడ కాదు నిన్నే అలా కాదు. కరీంనగర్ రేకుర్తిలోని మహాశివశక్తి ఆలయంలో షాన్వి ఫిల్మ్ మేకర్స్ ఆధ్వర్యంలో ప్రొడక్షన్ నెంబర్ 1 సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఆలయంలో పూజలు నిర్వహించి క్లాప్ కొట్టారు. ఈ పూజా కార్యక్రమంలో కరీంనగర్ కాంగ్రెస్ నాయకులు పూరమల్ల శ్రీనివాస్, మూవీ డైరెక్టర్ తాళపల్లి వినయ్ గౌడ్కి స్క్రిప్ట్ అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పరశరాములు గౌడ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అనంతరం డైరెక్టర్ వినయ్ మీడియాతో మాట్లాడుతూ ఈ మూవీ ఫ్యామిలీ లవ్ స్టోరీ డిసెంబర్లో రిలీజ్ చేయనున్నామని తెలిపారు. ఈ మూవీ కరీంనగర్, హైదరాబాద్, వైజాగ్ తదితర లొకేషన్లో షూటింగ్ ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో హీరో, హీరోయిన్ మరియు డివిజన్ కార్పొరేటర్ సుధాగోని మాధవి, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను జబర్దస్త్ అశోక్. మరి ఈరోజు కరీంనగర్ రేకుర్తిలో ఉన్నటువంటి అపర్ణ అమృతేశ్వర స్వామివారి దేవాలయంలో మరి శాన్వి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 ఈరోజు పూజ జరిగిందండి. మరి డైరెక్టర్ గారు వినయ్ తాళ్ళపల్లి మరి ఫస్ట్ మూవీ డెబ్యూ చేశారు. సో ఈరోజు కొబ్బరికాయ కొట్టారు. మన గుమ్మడికాయ కొట్టేసరికి ఇంకా చాలా మాట్లాడుకోవాలి కాబట్టి ఈరోజు ప్రస్తుతానికి ఇదే మాట్లాడుకుంటున్నాము. సో ఆల్ ద బెస్ట్ వినయ్ గారు అండ్ మా ప్రొడ్యూసర్ గారు మస్తాన్ మాలిక్ గారు. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు వినయ్ తాళ్ళపల్లి. శాన్వి ఫిలిం మేకర్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 ఈ బ్యానర్ మీద నేను డైరెక్టర్గా చేస్తున్నాను.
ఇక్కడ వచ్చేసిన మీడియా మిత్రులకి ఇంకా ప్రొడ్యూసర్ ఇంకా చాలామంది అందరికీ ధన్యవాదాలు. వచ్చినాయి మా హీరో ఈ సినిమా వచ్చే వారం నుంచి షూటింగ్ ప్రారంభమవుతుంది. ఎక్కడెక్కడ షూటింగ్ ఉండబోతుంది? కరీంనగర్, హైదరాబాద్, వైజాగ్ 3 షెడ్యూల్లో పూర్తి కాబోతుంది. ఎప్పుడు రిలీజ్ ఉండొచ్చు? ఇది వచ్చేసి డిసెంబర్ వరకు పూర్తి కాబోతుంది. 3 షెడ్యూల్స్ ఉన్నాయి. 3 షెడ్యూల్స్లో పూర్తి చేసుకున్నాం. ఇక్కడ కరీంనగర్లో యాక్టర్స్ ఉన్నారా? కరీంనగర్ యాక్టర్స్ ఉన్నారు. హైదరాబాద్ నుంచి హీరోయిన్స్ వాళ్ళందరూ వచ్చినారు. పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. ఎంత బడ్జెట్ అండి? ఇది బడ్జెట్ వచ్చేసి 1 CR అవుతుంది. 1 to 1.5 CR మధ్య అవుతుంది. ఇది అంటే లవ్ స్టోరా, యాక్షన్ స్టోరా ఏంటి? ఇది యాక్చువల్లీ ఫ్యామిలీ ఓరియంటెడ్ లవ్ స్టోరీ ఉంటుంది. మంచి థ్రిల్లింగ్ ఉంటుంది, ఇంకా కామెడీ కూడా ఉంటుంది. కామెడీకి సంబంధించి ఎవరున్నారండి? కామెడీకి సంబంధించిన చిట్టిబాబు, జబర్దస్త్ టీం వాళ్ళు, ఇంకా అప్పారావు, అశోక్ వీళ్ళున్నారు. కరీంనగర్లో పాడి రైతులు కదం తొక్కారు. మిల్క్ డైరీ భూమిని ప్రభుత్వం ఫెడరేషన్గా మార్చడానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన వేలాది మంది పాడి రైతులు డైరీ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. 1,00,000 మంది పాడి రైతులకు ఉపాధి కల్పిస్తున్న డైరీని ఫెడరేషన్గా మార్చడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజకీయ కక్షతో ప్రభుత్వం పాడి రైతులను ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తుందని ఆరోపించారు. డైరీని ఖాళీ చేయాలని, జారీ చేసిన ఆదేశాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫెడరేషన్ను ఎత్తివేసి డైరీగానే ఉంచాలని, ప్రభుత్వం ఇస్తామన్న లీటర్కు ₹4 ప్రోత్సాహాన్ని వెంటనే విడుదల చేయాలని కోరారు. ఎల్నినో ఎఫెక్ట్తో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో 50% సబ్సిడీపై ప్రతి రైతుకు 2 పాడి పశువులను ఇచ్చి ప్రోత్సహించాలని కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. లేనిచో న్యాయ పోరాటంతో పాటు రైతులు ఆందోళన ఉధృతం చేయక తప్పదని డైరీ చైర్మన్ రాజేశ్వరరావు హెచ్చరించారు. కరీంనగర్ డైరీ పైన ఉన్నటువంటి ఆస్తులను, ధరణిలో ఉన్నటువంటి ఆస్తులను భూభారతిలో తెలంగాణ ఫెడరేషన్ పేరు మీద మార్చుకున్నారు కనుక ఇది డిసెంబర్లో మార్చుకున్నారు. మేము అనేది ఏంటంటే ఇంతకుముందు ఎట్లున్నదో అట్లనే ఉండని, ఒకవేళ మీరు మార్చుకోదలుచుకున్నట్టయితే దీనిలో ఇన్ని ఏళ్ళ నుంచి మేమున్నాము, మాకు నోటీస్ ఇవ్వకుండా ఎక్కడో తెలంగాణ డైరీ పేరు మీద మీరు మార్చుకున్నాడు. మరి రైతు అందరూ సహకరిస్తున్నారు. వీళ్ళందరూ కూడా మన భూములు మనకు ఉండాలి, మనం కష్టపడి సంపాదించుకున్నాము, ఇదంతా డెవలప్ చేసుకున్నాము. డెవలప్ చేసుకున్న తర్వాత వీళ్ళు వచ్చి మళ్ళీ దీనిలో పుల్ల పెడదామని చెప్పి చూస్తుండ్రు. మేము సప్లై చేసే నెయ్యిని బంద్ చేసిండ్రు దేవస్థానాలకు, మేము సప్లై చేసే స్కూళ్ళకు బంద్ చేసే స్కూళ్ళకి ఇచ్చేటువంటి ఒక పాలను బంద్ చేసిండ్రు. అయినా ఓపిక పట్టుకున్నాము. ఎందుకంటే ఒక బాలును గట్టిగా కిందికి కొడితే ఎంత అయితే పైకి లేస్తుందో దాన్ని మేము బిజినెస్గా దాన్ని డెవలప్ చేసుకున్నాం. అయినా కూడా వాళ్ళ పేరు మీద మార్చుకొని మళ్ళీ మొన్ననే 3వ తారీఖు నాడు ఇచ్చి మీరు ఇమ్మీడియట్గా దీన్ని వేకేట్ చేయమని చెప్పారు కనుక మరి ఇంత కష్టపడి 97 నుంచి ఇప్పటివరకు కష్టపడి 12,000 ఉన్నటువంటి ఒక డైరీని 2 లక్షల లీటర్లకు తీసుకొచ్చి మరి 1,00,000 రైతు కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నటువంటి ఒక ఈ డైరీని మరి అధోగతి చేద్దామని అనుకుంటే మరి ఇది రైతులే చూసుకుంటారు, మేమేం చెప్పవలసిన అవసరం లేదు. ఒకవేళ ప్రభుత్వం వెనుక పక్షంలో రైతులే చూసుకుంటారు. అది రైతులు ఏం చేయాలనేది వాళ్ళే నిర్ణయించుకుంటారు. దానికి మేము చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళే చూసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు కష్టార్జితం ఒక్కొక్కరు 1/2 లీటర్ 1 లీటర్ పోసి వచ్చినటువంటి లాభాలతో డెవలప్ చేసుకున్నటువంటి డైరీ. నేనేదో ఇంటికాంచెలు నేను పైసలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టలే, రైతులే కష్టపడి చేసుకున్నారు కనుక వాళ్ళే చూసుకుంటారు దాని గురించి. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో నాగుల పంచమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. శ్రావణ మాసం సోమవారం నాగుల పంచమి సందర్భంగా ధర్మపురి అక్కపల్లి రాజరాజేశ్వర స్వామి ఆలయంలోని జంట నాగుల విగ్రహాలకు, శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలోని నాగదేవత విగ్రహాలతో పాటు పోచమ్మ ఆలయంలోని పుట్ట వద్ద మహిళలు ఆవు పాలు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కూరగాయల మార్కెట్లోని నాగదేవత ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. నాగదోషాలు తొలగిపోవాలని నాగుల పంచమి రోజున పుట్టలు పూజించే సంస్కృతి అనాదిగా వస్తున్న ఆచార సాంప్రదాయమని మహిళలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చెట్టు, పుట్ట, పంచభూతాలతో పాటు కాలసర్పాలను పూజించే గొప్ప సంస్కృతి సాంప్రదాయం హిందువులు అనాదిగా ఆచరిస్తూ భావితరాలకు అందిస్తున్నారు అనడానికి నాగుల పంచమి ప్రత్యక్ష నిదర్శనమని తెలిపారు.
జరుగు నువ్వు అగరబస్తీలు ఉన్నాయి జరుగు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విద్యార్థులు శ్రద్ధగా ప్రణాళిక ప్రకారం చదవాలి. కస్తూర్బా గాంధీ పాఠశాలను తనిఖీ చేసి విద్యార్థులకు సూచనలు సలహాలు చేసిన సిరిసిల్ల కలెక్టర్ గరిమా అగ్రవాల్. కాంగ్రెస్ ప్రభుత్వం కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకాలు యథావిధిగా కొనసాగించాలని సిరిసిల్ల జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన. మాజీ జెడ్పీ చైర్పర్సన్ తులా ఉమా నిరసన. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో నాగుల పంచమి సందర్భంగా భక్తుల తాకిడి. ఆలయంలో ప్రత్యేక పూజలు. సిరిసిల్ల పాత బస్టాండ్ వద్ద మద్యం మత్తులో భార్యాభర్తల వాగ్వివాదం. భార్యపై కత్తితో దాడి చేసిన భర్త. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.